వందనములండి. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం తండ్రి మహాకృపను బట్టి. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి సబ్జెక్టు పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచెను. మనము తెలుసుకున్నటువంటి సబ్జెక్టు పరిశుద్ధులగుటకి దేవుడు మనలని పిలిచెను. కాబట్టి ప్రియులారా, బహు జాగ్రత్తగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ సబ్జెక్టు విని వాస్తవాలు గ్రహించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నేను చదువుతున్నాను, వినండి. పౌలు గారు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7. పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చాలండి. ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఈ సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తున్నాను. ప్రియులారా, అనేకమైనటువంటి విషయాలు తెస్సలోనిక పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు తెలియచేసి ఈ ప్రస్తావనని వారు ముందు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిలో అపవిత్రులుగా కొద్దిమంది ఉంటున్నారు. పవిత్రులుగా ఉండవలసినటువంటి వారు అలాగా ఉండకుండా పవిత్రతను పక్కకు పెట్టేసి అపవిత్రులుగా వారి జీవన శైలిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ ఇన్ఫర్మేషన్ పౌలు గారికి అంది ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధులైన వారికి తెలియజేసి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిండు అని చెప్పేసి ప్రియులారా ఇక్కడ రాయటం జరిగింది. అయితే ఈ పరిశుద్ధులైనటువంటి మాటని పౌలు గారు ఎందుకు తెలియచేస్తున్నాడు? దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి వారు పరిశుద్ధులుగానే ఎందుకు ఉండాలి అని మనం ఆలోచిస్తే, తండ్రి దేవుడు పాత నిబంధన గ్రంథములో లేవీలకు ఏం తెలియచేశాడు అన్నటువంటి విషయాన్ని మనము లేవియా కాండంలోనికి వెళ్దామండి. లేవియా కాండము ప్రియులారా 11వ అధ్యాయంలోనికి వెళ్దామండి. లేవియా కాండము 11వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఏం తెలియచేశాడు అన్న సంగతి మనం చూద్దాం. 11వ అధ్యాయము 44 ఏం రాయబడ్డది అని మనం ఆలోచిస్తే, నేను మీ దేవుడనేటువంటి యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరుచుకొనవలను. ఇది విషయం అండి. ఇక్కడ ఏం తెలియచేశాడు అక్కడ ఉన్నటువంటి వారితోటి అని మనం ఆలోచిస్తే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరుచుకొనవలను అని అంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు తండ్రైన దేవుణ్ణి ప్రతిగానాలు చేయొచ్చు మహిమపరుస్తున్నట్లుగా మనం చూడగలం. అక్కడే కాదు, ప్రకటన గ్రంథం ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే తండ్రి దేవుడు పరిశుద్ధుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఇది విషయం. కాబట్టి దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో దేవుడి పిల్లలని పిలువబడినటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలన్నది అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశంగా దేవుడి యొక్క ప్రణాళికగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక
తెస్సలోనికైకి పత్రిక రాస్తూ 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అని చెప్పేసి అన్నాడండి. దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వారు పరిశుద్ధులుగానే ఉండాలి, అంతేగాని అపవిత్రులుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, దేవుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? అంతే కదండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అని అంటున్నాడు. మనల్ని పిలిచెను, ఎక్కడ ఉంటే పిలిచిండు, ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారు అనేది మనము తెలుసుకోవాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే దీనికి సమాచారము పేతురు గారు ఏం తెలియచేస్తున్నాడో పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి అని చెప్పేసి రాయబడ్డది. పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? దానికి బైబిల్లో సమాధానం మనం పొందాం. చీకటిలో నుండి తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారిని అలాగే తండ్రిన దేవుడు ఉంచకుండా తన వెలుగులోనికి లేక తన యొద్దకు దేవుడు పిలుచుకున్నాడు. ఎలాగ పిలుచుకున్నాడు? స్వార్థ ద్వారా దేవుడు పిలుచుకున్నట్టుగా ప్రియులారా మనకి అర్థమవుతూ ఉంటుంది. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరూ వెలుగులోనికి, దేవుని యొక్క వెలుగులోనికి వచ్చారు. కాబట్టి వెలుగులోనికి రావడానికి ముందు ఏమై ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచిస్తే చీకటిలో ఉన్నాము, చీకటి అయి ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. వెలుగులోనికి రావడానికి ముందు ఎక్కడ ఉన్నారు అంటే చీకటిలో ఉన్నారు, చీకటి అయి ఉన్నారు. చీకటి అంటే కనిపిస్తున్నటువంటి అంధకారం కాదండి. చీకటి అంటే పాపమునకు సాదృశ్యము. చీకటి ఈజ్ ఈక్వల్ టు పాపము. అంటే పాపములో నుంచి పవిత్రలోకి వచ్చాం, వెలుగులోనికి వచ్చాం అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అంటే దేవుడి దగ్గరికి రావడానికి ముందు లేక క్రీస్తు దగ్గరికి రావడానికి ముందు మనం అందరం కూడా పాపపు జీవితాన్ని అనుభవించాం, పాపపు లోకములో మనం బ్రతికాం, పాపాన్ని చేశాం. కృపగలిగిన తండ్రి కాలాన్ని బట్టి మనల్ని ప్రేమించి చీకటిలో మనం ఉండకుండా అక్కడి నుంచి మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పేసి యోహాను సువార్తలో రాయబడ్డదిగా. ప్రేమ కలిగిన దేవుడు మనం నశించిపోకుండా చీకటిలో నుంచి మనల్ని పిలుచుకున్నాడు. అందుకొరకే ప్రియులారా, ఎఫెసీ పత్రికలో అదే పౌలు గారు మరి క్రైస్తవులను ఉద్దేశించి ఏమంటున్నాడో 5వ అధ్యాయము 8 మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8లో ఏమంటున్నాడంటే, మీరు పూర్వమందు అంటే క్రీస్తు యొద్దకు రావడానికి ముందు, దేవుడి యొక్క వెలుగులోకి రావడానికి ముందు, బాప్టిజం తీసుకోవడానికి ముందు, క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉండడానికి ముందు అని అర్థం చేసుకోవాలి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చీకటి అంటే నలుపు, అంధకారం అని కాదు అని అర్థం. పాపులై ఉంటిరి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ బాప్టిజం తీసుకున్నారు కదా, మీరు క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉన్నారుగా, క్రీస్తు రక్తంలో మీ పాపములు కడిగి వేసుకున్నారుగా. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇది పరిస్థితి.
కాబట్టి ప్రియులారా, చీకటిలో నుండి తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. పూర్వమందు మనమందరము చీకటి అయి ఉన్నాము. చీకటి అంటే పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నాం అని తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రైన దేవుడు ఎందుకు పిలుచుకున్నట్టు చీకటిలో ఉన్నటువంటి వారిని తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నట్టు అని అంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే లేక పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచెను. కానీ అదండి మనం పిలువబడటానికి దేవుడి దగ్గర ఉన్నటువంటి రీజన్. పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధులుగానే ఉండాలట. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుడి యొక్క వెలుగులో ఉంటూ కూడా అపవిత్రులుగా మనం ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలవలేదండి. ప్రధానమైనటువంటి కారణం ఇదే ప్రియులారా, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాడు తప్ప దేవుడి దగ్గరికి వచ్చి కూడా వెలుగులో ఉండి కూడా మళ్ళీ అపవిత్రులుగా మనం ఉండాలన్న ఉద్దేశంతో మనల్ని పిలుచుకోలేదు. ఇది మనుషుల యొక్క పిలుపు పట్ల దేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రియులారా. అందుకొరికి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అనేటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధులైనటువంటి వారు, పాపములు కడిగి వేసుకొని నుంచి బయటపడినటువంటి వారు, దేవుడి దగ్గరికి వచ్చినమని చెప్పుకుంటున్నటువంటి వారు, క్రీస్తు సంఘములో సభ్యురాలుగా ఉంటున్నామని చెప్పుకుంటున్నటువంటి వారు ప్రియులారా, పరిశుద్ధులుగానే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారా? సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే, మేము బ్యాప్టిజం తీసుకున్నాము, మేము పరిశుద్ధులం అయ్యాము, సో చెప్పుకుంటున్నటువంటి వారు పరిశుద్ధులుగానే బ్రతుకుతున్నారా, అపవిత్రులుగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుకు తగ్గట్టుగా ఎవరైనా ఉంటున్నారా? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రియులారా, నా నోటుతో నేను చెప్పడం కాదు, కానీ మీకు కూడా తెలుసు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా, సేవకులుగా పిలువబడుతూ కూడా మళ్ళీ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగించుకుంటూ వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు ఎలాంటి బ్రతికారో కొనసాగించారో అంతకంటే దారుణంగా బ్రతుకుతున్నారండి ఈరోజు. క్రైస్తవులను చెప్పుకుంటూ, పరిశుద్ధులను చెప్పుకుంటూ, బోధకులను చెప్పుకుంటూ. ప్రియమైన వారులారా, నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా, వాస్తవాలే చెప్తున్నాను. లేని వార్తను పుట్టించలేదు. లేని వార్తను పుట్టిస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి లేవియాకాండంలో ఉన్నది. లేని విషయాలు చెప్పట్లేదు, ఉన్న విషయాలే చెప్తున్నాను. నాకంత అవసరం కూడా లేదు. కడగబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు, దేవుని వెలుగులోకి వచ్చినటువంటి వారు, క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు వారి యొక్క పవిత్రతని కాపాడుకుంటున్నారా? లేదండి. దారుణం. ఒకప్పుడు పూర్వముందు వాళ్ళు ఎలాగ బ్రతికారో అలాగే అదే పొజిషన్ అండి. అదే పొజిషన్ కంటే ఇంకా ఎక్కువగానే జీవిస్తున్నారండి. ఇంకా దారుణంగా బ్రతుకుతున్నారండి. వీరిని ఏమనాలి, ఎలా అనాలి, ఎట్లా అంటే కరెక్ట్? పోనీ వీళ్ళకి బైబిల్ తెలవదా? తెలుసు. పాపం చేస్తే తప్పు అన్న సంగతి తెలుసుండి తిరిగి తప్పు చేస్తే, పాపం అన్న సంగతి తెలుసుండి పాపం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో వీళ్ళకి తెలవదా? తెలుసు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా, వాస్తవాలు గ్రహించారు కదా, గ్రంథాన్ని చదువుతున్నారు కదా, బోధలు చేస్తున్నారు కదా, స్కాలర్స్గా పిలువబడుతున్నారు కదా, సంఘంలో వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారు కదా.
ఇన్ని చేసుకుంటూ కూడా ప్రియులారా మళ్ళీ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే దేవుడు వీరిని క్షమిస్తాడండి? పైగా వీరు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతూ ఉంటారు. ఎవరైనా ఒకరు వారు చేసేది తప్పు అని ఒకవేళ బోధిస్తే, ఖండిస్తే చెప్పినోడు వాళ్ళ దృష్టిలో వేస్ట్ ఫెయిల్, శత్రువుగా చూస్తారు. ప్రియులారా, ఎంత దారుణమైన విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు సేవకులుగా చెప్పుకుంటూ, సువార్తికులుగా చెప్పుకుంటూ, విశ్వాసులుగా ఉంటూ, ఆత్మీయంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, చెప్పేదేం ఒకటి, చేసేదేం ఒకటి. ఇలాగుంటే ఎలాగుంటుందండి? పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనల్ని పిలిచిండు తప్ప అపవిత్రులుగా మన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన పిలవలేదండి. అన్నీ తెలిసి, వాస్తవాలు తెలిసి, చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుందో, నరకము సంగతి, పరలోకము సంగతి, పరదేశాలకి అన్నీ కూడా తెలుసుండి తప్పు చేసేటువంటి మహానుభావులు ఉన్నారండి క్రైస్తవులలో. వీరిని గూర్చి గ్రంథంలో ఏం రాయబడ్డదో అన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందామండి. ఓకే, ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాగుంటుంది, దీనిని గురించి సేవకులు ఏం చెప్పారు అనే విషయం మనం చూసుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలకు మనం వెళ్దామండి. అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21, 22 అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి క్రైస్తవులకి పేతురు గారు 21లో ఏమంటాడంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని బై ఎక్స్పీరియన్స్ తమకు అప్పగింపబడినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, పరిశుద్ధ జీవితము నుండి అని అనుకోవచ్చు, తొలగిపోవుట కంటే, అంటే తొలగిపోతున్నారు కాబట్టి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే, అసలు వారు తెలుసుకోకుండా ఉండటయే, చీకటిలో నుంచి వెలుగులోకి రాకుండా ఉండుటయే వారికి మేలు. ఎంత దారుణంగా మాట్లాడతాం చూడండి. వాళ్ళని ఉద్దేశించి ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే 22, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడినటువంటి పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇది బాప్టిజం తీసుకొని పరిశుద్ధులుగా పిలువబడుతున్నామని చెప్పుకుంటూ, దేవుడు సేవకులము అని అన్ని రకాలుగా చెప్పుకుంటూ తప్పిపోయినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. వారిని ఎవరితో పోలుస్తున్నాడంటే కుక్కతోటి, పందులతోటి పోలుస్తున్నాడు. కుక్క ఏం చేస్తుందండి? తన వాంతికి తిరిగిద్ది, బాగా తింటుందండి. ఎప్పుడన్నా ఫంక్షన్లు అప్పుడు మీరు చూడండి, ఫుల్గా తినేస్తుంది కుక్క తినడానికైతే. తర్వాత ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిపోయి తిన్నదంతా కక్కిద్ది, అటు ఇటు చూస్తుంది, మళ్ళీ తినేస్తుంది. అది కుక్క యొక్క బ్రతుకు. కక్కిన దాన్ని తినేటువంటి లైఫ్, బ్రతుకు కుక్కది. ప్రియులారా, ఎంత దారుణంగా ఇక్కడ పేతురు గారు పోలుస్తున్నాడో ఈ అపవిత్రులని మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకా ఎవరితో పోల్చాడు అని ఆలోచిస్తే, కడగబడినటువంటి పంది బురదలో దొర్లినట్టు అనేటువంటి సామెత వీరికి సంభవిస్తుంది, సరిపోతుందని అంటున్నాడు. పంది పరిస్థితి ఏంటది? పంది బురదలో జీవించటం, బురదలో ఉండటం దానికి బాగా ఇష్టం.
అలాంటి పందిని తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగి దానికి అత్తరు పూసి సెంటు కొట్టి రకరకాలుగా చేసేసి ఎక్కడో దాన్ని కూర్చోబెట్టామనుకోండి, ఉంచామనుకోండి, అది అలాగే ఉంటుందండి. తన బురద గుంట ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి గుంట గురించి ఆలోచిస్తారు తప్ప తానున్నటువంటి ప్రస్తుత స్థితిని గురించి అది ఆలోచించదండి. దాని భవిష్యత్ అంతా కూడా బురదే, గుంటలోనికే పోవాలి. ఇది పంది చరిత్ర, కుక్క చరిత్ర. ప్రియులారా, కడగబడినటువంటి పరిశుద్ధులు, క్రీస్తు రక్తములు, క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉన్నటువంటి వారు సావుకులే కావచ్చు, ఎవరైనా సరే, తిరిగి మళ్ళీ లోక సంబంధంగా ఆలోచిస్తూ మళ్ళీ పాపపు బ్రతుకుతున్నారంటే, పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే, గతంలో ఎలాగ ప్రవర్తించారో అదే విధానంలో వెళ్తున్నారంటే వారిని ఏమనాలండి? కుక్కతో సమానం, వారు పందులతో సమానం అని చెప్పేసి ఇక్కడ పేతురు గారు అంటున్నాడు. ప్రియులారా, ఆ ఉద్దేశంతో దేవుడైన యెహోవా నిన్ను పిలుచుకున్నాడా తన వెలుగులోనికి? ఈ మాటలు వింటున్నప్పుడు నీకేమనిపిస్తుంది? బాధ కలగొచ్చు, కానీ మైండ్ సెట్ మార్చుకుందామన్న ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంకెంతకాలం బ్రతికేది? ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకు అని చెప్పేసి అనుకుంటున్నారండి? ఇక కొన్ని దినాలే. ఇక్కడ చచ్చిపోతే నువ్వు దేవుడి చేతులు పడటమే. జీవము కలిగిన దేవుడి చేతుల్లో పడుట భయంకరం. అది గుర్తుపెట్టుకో. సేవకులకు ఎదురు తిరగొద్దు, చెప్పేవారికి ఎదురు తిరగొద్దు. నా మంచి కొరకు చెప్పుతుండ్రని చెప్పేసి అర్థం చేసుకో. అనేక సందర్భాలలో దేవుడు తెలియచేశాడు. ఒక నెబుకద్నెజర్ లెక్క, ఒక సాతాను లెక్క అడ్డగిస్తున్నావు నువ్వు. వినడానికి మనసు పెట్టలేదు. నెబుకద్నెజర్ లాంటి దేవుడు గడ్డి తినిపించాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో, బ్రతుకు మార్చుకో. కాబట్టి ఎందుకు పిలిచాడు దేవుడు అర్థం చేసుకో. దేవుడు మనసు ఏంటో తెలుసుకో. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాగా. ఒకప్పుడు తెలియదు, ఓకే, తెలియక తప్పు చేశావు, దేవుడు క్షమిస్తాడు. పౌలు గారిని క్షమించాడు. తెలియక తప్పు చేశాను కనుక క్షమింపబడ్డాను అని చెప్పేసి అంటాడు పౌలు గారు. మరి తెలియక తప్పు చేశాము, ఓకే, క్షమింపబడ్డాను. ఇప్పుడు తెలిసి మళ్ళీ తప్పు చేస్తున్నామంటే ఎలాగుంటుంది? అంటే నువ్వు నీ అంత మోనార్కు లేరని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, నాతోటి దైవజనుడా, ఎలాగుంది నీ కండిషన్, ఆత్మీయ స్థితి? ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మరొక లేఖనం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనికి వెళ్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 26వ వచనం చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా, ఇది పాయింట్, అంటే కావాలని, ఏం కాదులే నడుతుందిలే అని కొంతమంది తప్పు చేస్తారు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఇక పాపములకు బలి, యేసుక్రీస్తు వారి యొక్క బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. అంతేగా, జడ్జిమెంట్ కొరకు ఎదురు చూడటమే. మళ్ళీ నువ్వు చేసిన ప్రతి పాపానికి, ప్రతి దోషమునికి మళ్ళీ యేసుక్రీస్తు వారు
ఇక చనిపోడు, అది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్. బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పు చేస్తున్నావు కనుక నిన్ను మార్చేటోడు ఎవడున్నాడు. ఇక నువ్వు తీర్పు దగ్గరికి వెళ్ళాల్సిందే, తీర్పు జరిగేటువంటి లిస్ట్లో నిలబడవలసిందే. కాబట్టి భయపడు, దేవునికి భయపడు, దేవుని వాక్యమునకు భయపడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి ప్లేస్కి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దహించు అగ్ని ఆయన. ఏమో అనుకుంటున్నావు నువ్వు, ఆ కొన్ని క్షణాలు, కొన్ని నిమిషం ఎంజాయ్, బాగుందని అనుకుంటున్నామేమో. కళ్ళు మూతద్దేస్తాను నీకు బ్రతికేంది అనేది. మారు 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 మారు. అనేక రకాలుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. నువ్వు వింటున్నావు, వదిలేస్తున్నావు గర్విష్టిగా. నాశనమునకు ముందు గర్వము నడుచునని చెప్పేసి గ్రంథంలో రాయబడ్డది. అనేక మంది పడిపోవటానికి ముందు గర్విష్ఠులుగా ఉన్నారు గ్రంథంలో, తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ప్రేమతో కోరుతున్నాను. పాపం చేయటానికి, తప్పు చేయటానికి అనేకమైన రకాలుగా అవకాశాలు మనకు రావచ్చు. దేవుడి పిల్లలైనటువంటి వారికి వస్తాయి కూడా. సాతాను అలాగే ప్రేరేపిస్తుంది. ప్రేరేపిస్తే నువ్వు ప్రేరణ చెందటమేనా? తప్పు చేయటమేనా? ఇదేనా దేవుని కుమారుడు కుమార్తె యొక్క లక్షణం, సేవకుల లక్షణం? అవకాశం ఉందని వినియోగించుకోవడమేనా? నిజంగా నీకు దేవుడు ఏందో భయభక్తులు అంటే ఆ పాపము నుండి దూరంగా పారిపోవాలి. యేషోబు లెక్క. యేషోబుకు అవకాశం వచ్చింది, వినియోగించుకున్నాడా? వెళ్ళిపోయాడు. తప్పు చేయడానికి అవకాశం ఉండి, తప్పు చేసేవాడు గొప్పవాడా, చేయనివాడు గొప్పవాడా అంటే అవకాశం ఉండి కూడా చేయనటువంటి వాడు గొప్పవాడండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని పిల్లలైనటువంటి వారు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు మన పట్ల అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రణాళికను నాశనం చేస్తావు? నీకు అర్థమవుతుంది సబ్జెక్టు. జాగ్రత్తగా గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. కొరింథీ సంఘంలో రకరకాల పాపాలు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. కొరింథీ సంఘంలో అనేక రకాలుగా పౌలు గారు హెచ్చరించాడు. మార్పు రావట్లేదు వారికి. వ్యభిచారాలు చేస్తున్నారు, ప్రియులారా, ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. వారిని ఉద్దేశించి ఏమన్నాడో మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు అరగరా అని చెప్పేసి 17లో లాస్ట్లో అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, లేక పాపమునకు దూరముగా పారిపోవుడి. అంత డేంజరో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అని కొరింథీయులకు పత్రిక రాస్తున్నాడు. పాపం చేసే పొజిషన్ నీకు ఏర్పడినప్పుడు దూరం వెళ్ళిపోవాలి, దూరం పారిపోవాలి. ఛాన్స్ దొరికిందిలే పాపం చేద్దామంటే ఫినిష్ అయిపోతున్నావు. కాబట్టి ప్రియులారా, విషయాలన్నీ కూడా గ్రహించాలన్న ప్రేమతో కోరుతున్నాను. క్రైస్తవ్యము ఆగమైపోయిందండి. ప్రపంచ క్రైస్తవ్యము అపవిత్రతలో ఉన్నది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని మనస్సు ఎరిగినటువంటి నేను
దేవుడు పక్షాన తెలియజేస్తున్నాను. ఒక సేవకుడిగా, తోటి దైవజనుడిగా, ఒక సహోదరుడిగా తెలియజేస్తున్నాను. ప్రేమిస్తున్నాను కనుకనే తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన తెలియజేశాడు. ప్రేమపూర్వకంగా స్వీకరించు. దేవుడు సెటరేట్ చేయడం కొరకే తెలియజేస్తున్నాడని అర్థం చేసుకో. ఇవి నా మాటలు కావు, తండ్రి అయిన దేవుని మాటలు గ్రంథములో ఉన్నాయి, మీకు నేను తెలియజేశాను. యేసుక్రీస్తు వారి టైంలో యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు యేసుక్రీస్తు వారికి కావు, తండ్రి మాటలు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు, ఆయన సొంత మాటలు కాదు, యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకున్నటువంటి మాటలు, ఆయన వాటిలో నుంచి తీసుకొని చెప్పాడు. తర్వాత అపోస్తలులు తెలియజేశారు, ఈ వాస్తవాలు ఖండించారు, వారి మాటలు కావు, పరిశుద్ధాత్మ దగ్గర తీసుకుపొందారు, వారు తెలియజేశారు. అలాగే నేను కూడా తెలియజేస్తున్నాను. బోధకులు అనేక మంది తెలియజేస్తున్నారు ఈ వాస్తవాలు. అంతటను మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మారు మనసు పొందటం లేదు. మారు మనసు పొందకుండా, పాపపు స్థితిలో నుంచి బయటపడకుండా అదే జీవితాన్ని కొనసాగిస్తూ చనిపోతే పరిస్థితి ఏంటిది? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి సోదరుడా, సోదరి, విషయాలు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పౌలు గారి దగ్గర ఉంది కనుక తెస్సలోనికులకి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమంటాడండి? 1 తెస్సలోనిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ పిలువబడినటువంటి మనము ఏమండి అపవిత్రులుగా ఉండటకు పిలువబడలేదు అని అంటున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఇది కాన్సెప్ట్. కాబట్టి తెస్సలోనికలో ఉన్న సంగమా, ఏంటి మీ పొజిషన్? ఒకసారి అర్థం చేసుకోండి. అపవిత్రులుగా ఉంటున్నారా? అందుకొరకు పిలవలేదే దేవుడు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పిలిచాడు. మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పేసి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది 1వ శతాబ్దంలో. 21వ శతాబ్దంలో లేరైనా ఉన్నారు. అలాంటి మెంటాలిటీ లేని మనుషులు ఉన్నారండి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మన పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు ప్రజెంట్గా అనేది మనం ఆలోచిద్దామండి. పిలువబడినటువంటి మనము, వెలుగులోకి వచ్చిన మనము, తన కుమారుడితో సహవాసం చేస్తున్నటువంటి మనము, మన పరిస్థితి ఎలాగున్నది? పరిశుద్ధులుగా ఉన్నామా, అపవిత్రులుగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధులుగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అలా లేకుండా మరి అపవిత్రులుగా ఉంటే పరిస్థితి ఏంటిది? మనం మారటానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని చెప్పేసి అంటున్నాడు. సద్వినియోగం మనం చేసుకుందాం. కాబట్టి మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి పరిశీలించుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. చివరిగా ఒక లేఖనం చూసుకొని మనము ముగించుకుందామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2 కొరింథీ 13వ అధ్యాయంలో ఏమంటున్నాడో చదువుకుందామండి. 2 కొరింథీ 13వ అధ్యాయము 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా? ఇది కాన్సెప్ట్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అంటే మీరు పరిశుద్ధులుగా ఉన్నారా, అపవిత్రులుగా ఉన్నారా, మీ ఆత్మీయ స్థితి ఎలాగుంది అనే సంగతి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. పరిశీలించి చూసుకొనడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవడో పరీక్షించాల్సిన అవసరం లేదు, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడో ఖండించాల్సిన అవసరం లేదు. నీకు ఒక మనస్సాక్షిగా ఆలోచించు. నీ పరిస్థితి ఏందని టాలీ చేసుకో. మిమ్మల్ని మీరు పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల
యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విషయాలన్నీ కూడా భయభక్తులతో గ్రహించాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. చాలండి. ఇప్పటివరకు మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనం గ్రహించగలిగాం గ్రంథంలో నుంచి. సబ్జెక్ట్ ఏంటి? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, అంతేగాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అనే సబ్జెక్ట్ మనము తెలుసుకున్నటువంటి మనము తెలుసుకున్న దాని ప్రకారంగా ప్రవర్తించి మన మృత్యువు తర్వాత దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలములో మనము ఉందాము. చక్కగా వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరం కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు నేను వస్తాను. అయితే ఒక రిక్వెస్ట్, ఇప్పటివరకు మరి మా ఛానల్ జాన్సన్ సిఓసి టీవీ ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్జెక్టుల కొరకు ఇతరులకు షేర్ చేయండి, వీలైతే లైక్ కొట్టండి. దేవుని పనిలో నాతో పాటు మీరు కూడా సహకారులుగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనములు.